వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ప్రకాశిస్తున్న విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు హుద్దూద్ తుఫాన్ లాగా తరలి వస్తాయి. ఉత్తరాంధ్ర దిశ మారబోతా ఉంది. గతంలో అనేక కంపెనీలు వచ్చినాయి. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో అలాగే వెనక్కి వెళ్ళిపోయినాయి. కొన్ని వాళ్ళ హింస పడలేక వెళ్ళిపోతే కొన్నిటిని వాళ్లే తరిమి కొట్టారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యూ కట్టి వస్తానే కంపెనీలు. ఆ ఉత్తరాంధ్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండగానే ఉంది, తెలుగుదేశం పార్టీకి అండగానే ఉంది. అలానే ఆ ఉత్తరాంధ్రకి న్యాయం చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వమే. నగరానికి మరికొన్ని ప్రతిష్టాత్మకమైన కంపెనీలు 20,000 కోట్ల పెట్టుబడులకు SIPBలో ఆమోదం. 4 కంపెనీల ద్వారానే 50,000 మందికి ఉపాధి, ఉద్యోగాలు. డైరెక్ట్గా 50,000 ఉద్యోగాలంటే ఇండైరెక్ట్గా మరో 1,00,000 కుటుంబాలకి ఉపాధి లభిస్తుంది. విశాఖ గ్రాఫ్ దూసుకుపోతోందంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కంపెనీలు వరదలై వస్తున్న నేపథ్యంలో, ఉద్యోగాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ నగరాన్ని విస్తరించి భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా కార్యాచరణ రూపొందిస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రజలు ఇబ్బంది పడకుండా కొత్తగా జరుగుతున్న ఉద్యోగాల కల్పన వల్ల వస్తున్న ఉద్యోగులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి లోటు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. 16,466 కోట్ల రూపాయలకు డేటా సెంటర్ ఏర్పాటుకు సిఫి ఓకే చెప్పింది. ఇప్పటిదాకా ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళటం చూసాం మనం. ఇక నుండి ప్రపంచం నలుమూలల నుండి ఉత్తరాంధ్రకి వలసలు రాబోతున్నాయి. నారా లోకేష్ గారి కృషి, ఆయన ఏదైతే మన ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలకు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే అనేక భారీ ఐటీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు క్యూ కొడుతున్నాయి, ఉద్యోగాల వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గేట్వే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏడాదిలోగా $120 బిలియన్ల పెట్టుబడే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నిర్మాణ రంగం, నాలెడ్జ్ ఎకానమీ ప్రాజెక్టులకు అమరావతిలో అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో నో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. అప్రమత్తతోనే అందరికీ ఆరోగ్యం, ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్య పరిరక్షణపై అవగాహనతో వైద్య ఖర్చులు నియంత్రణ చేసుకోవచ్చు అన్నారు. యోగాతో అద్భుత విజయాలు, యోగాధ్యయన పరిషత్ పునరుద్ధరణ. అవసరం లేకున్నా సిజేరియన్లు సరికాదన్నారు. సాధారణ ప్రసవాలను మరింత ప్రోత్సహించాలి. IPMలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. వైద్యారోగ్య సమీక్షలో సీఎం చంద్రబాబు సమీక్ష. డేటా విప్లవంతో అపార అవకాశాలు ఉన్నాయన్నారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. సమర్థవంతంగా అందిపుచ్చుకుంటాం. పరిపాలనలో AI సేవల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అన్నారు. AI క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులతో కరికులంలో మార్పులు తెస్తామన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి UAE సహకారం తీసుకుంటామన్నారు మంత్రి. ఇన్వెస్టోపియా ఆంధ్రప్రదేశ్ సదస్సులో మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన. నమ్ముకున్న కార్యకర్తలకు 5 ఏళ్లలో 50 కోట్లు, సొంత నిధుల ద్వారా ఏటా 10 కోట్లు ఖర్చు చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా 175 మందికి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ. మనకు నిజమైన యూత్ ఐకాన్ నారా లోకేష్. టెక్నాలజీలో ఆయనకున్న లోతైన అవగాహన స్ఫూర్తిదాయకం. ఆయనతో ఫైర్ సైడ్ చాట్ గొప్ప అనుభూతి. ఏపీని టెక్నాలజీ AI హబ్గా మార్చేందుకు నిరంతరం కృషి. G42 ఇండియా CEO మనుకుమార్ జైన్ ప్రశంసలు. మంత్రి లోకేష్ చొరవ, విశాఖకు పెట్టుబడుల వరద. మారనున్న సాగర నగర రూపురేఖలు. 50,000 ఉద్యోగాలు కల్పించే 20,216 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం. ఏడాది కాలంగా మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషి ఫలితం. ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా, ప్రధాన లక్ష్యంగా ఐటీ, డేటా సెంటర్లు, GCCలపై దృష్టి. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని, అలాగే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకునే క్రమంలో అనేక కంపెనీలు తీసుకొచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిపోయింది, రైల్వే జోన్ వచ్చింది,
ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. ArcelorMittal స్టీల్ ప్లాంట్, NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, అనేక పరిశ్రమలు. లులు మాల్ మళ్ళీ తిరిగి వచ్చింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అక్కడ ప్రారంభించబోతూ ఉంది. ఇలా అనేక కంపెనీలు, IT పరిశ్రమలు వరదలై వెల్లువెత్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిందో అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రకు కూడా అనేక పరిశ్రమలు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్, రాష్ట్రానికి పెట్టుబడులు వరదలై వస్తాయి. గత 5 ఏళ్ల పాలన చూసాం. పరిపాలన చేతకాక దోచుకోవడమే ఏకైక మార్గంగా పెట్టుకున్న జగన్ రెడ్డి పాలనలో ఏ రకంగా రాష్ట్రాన్ని లూటీ చేశారో చూసాం. ఏ రకంగా రాష్ట్ర సంపదను దోచుకున్నారో చూసాం. 2,70,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకు బట్ట నొక్కానని చెప్పి 12 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసిన ప్రభుత్వం గత జగన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, సరి చేసుకుంటూ, పరిశ్రమలు తీసుకొస్తూ, ఉద్యోగాల కల్పన మీద దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం వేగవంతంగా ఎలా ముందుకు వెళ్తుందో చూస్తున్నాం. నాడు నేడు అంటే అది. నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం విధ్వంసమైతే, నేడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తెస్తున్న పరిశ్రమలు, IT కంపెనీలు తేట తెల్లం రాష్ట్ర ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయి. ఇది నాడు నేడు అంటే.